చూడండి ఆల్రెడీ లాస్ట్ క్లాస్ మనకి ఎక్సర్సైజ్ 3 వీక్ సంబంధించిన సమ్స్ లాస్ట్ సమ్ కూడా థర్డ్ రౌండ్ లో లాస్ట్ సమ్ కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ అన్నమాట కొన్ని థియరిటికల్ మనకు ఫార్ములాస్ ఉన్నాయి. ఆ ఫార్ములా వైజ్ చేస్తా సార్ చూడమ్మా. ఫస్ట్ ఫార్ములా ఏంటంటే ఇక్కడ if L1 A1x plus B1xy plus C1 and second line L2 is A2x plus B2y plus C2 is equal to 0 ఉంటాయి కంపల్సరీ. లైన్ కంపల్సరీ ఏమవుతుంది 0 ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా ఏమవుతుంది 0. represented two intersecting lines then they point of intersection is two lines ఉంటాయి. ఈ టూ లైన్స్ ఏమవుతుంటే ఒకదాన్ని టచ్ చేసుకుంటూ వెళ్ళేగలం. ఈ ఫస్ట్ లైన్ ఇక్కడ L1 సెకండ్ లైన్ ఇక్కడ L2 అంటే ఈ టూ లైన్స్ టచ్ అయినప్పుడు ఈ టచింగ్ పాయింట్ ఇక్కడ ఏమంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటాం. అంటే టూ లైన్స్ ఇంటర్సెక్ట్ చేసినప్పుడు ఆ ఇంటర్సెక్ట్ చేసే పాయింట్ ఏమంటాం పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటాం. ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏమవుతుంది ఈ టూ లైన్స్ సాల్వ్ చేస్తే ఫైనల్ వాల్యూ ఏదవుతుంది అది ఏమవుతుంది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అవుతుంది. ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ వాల్యూ చూద్దాం ఒకసారి. B1 C2 minus B2 C1 divided by A1 B2 minus A2 B1 next C1 A2 minus C2 A1 divided by A1 B2 minus A2 B1 అంటే టూ లైన్స్ సాల్వ్ చేస్తే ఈ టూ లైన్స్ సాల్వ్ చేస్తే అది L1 లైన్ L2 లైన్ కదా. ఈ టూ లైన్స్ సాల్వ్ చేస్తే మనకి ఏమవుతుంది ఫైనల్ గా పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ పాయింట్ ఏమవుతుంది ఇక్కడ B1 C2 minus B2 C1 divided by A1 B2 minus A2 B1 అలాగే C1 A2 minus C2 A1 divided by A1 B2 minus A2 B1. ఇదేంటి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే మనకి సమ్స్ చేసినప్పుడు దీని గురించి క్లారిటీ వస్తుంది. సమ్స్ అనేది సాల్వ్ చేసినప్పుడు ఈ టూ లైన్స్ ఎలా సాల్వ్ చేస్తారో మీకు ఐడియా వస్తుంది. నెక్స్ట్ ఫార్ములా చూద్దామా సరే. సెకండ్ ఫార్ములా అంటే the ratio in which the line L ax plus by plus c is equal to 0 divides the line segment joining A x1 y1 and B x2 y2 y2 is formula minus L11 L22 where ఇక్కడ ఉన్న ఫార్ములాస్ ఏంటో చూడాలి. where L22 తో L11 ఫార్మ్ ఏంటి L11 ax1 plus by1 plus c అలాగే సెకండ్ L22 చూడండి ఇక్కడ దీన్ని ఏం చేస్తుంటే సార్ L11 అంటే ఏంటి L of x1 y1 పాయింట్ సబ్స్టిట్యూట్ is equal to ax1 అలాగే L22 మీనింగ్ ఏంటంటే L22 is equal to L of x2 y2 పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది ax2 plus by2 plus c. దీని మీనింగ్ ఏంటంటే చూడండి సరే. దీని మీనింగ్ ఏంటంటే ఒక లైన్ అన్నట్టు LN లైన్ ఇక్కడ ax plus by plus c. ఈ లైన్ ని టూ పాయింట్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఈ టూ పాయింట్స్ ఏదైతే దీని మీద లైన్ సెగ్మెంట్ చేసాం ఈ లైన్ సెగ్మెంట్ అంతకుముందు ఇది L లైన్ లేదు ఇక్కడ. ఈ టూ పాయింట్స్ ఏంటి ax1 y1 అండ్ bx2 y2 ఈ టూ పాయింట్స్ ఉన్నప్పుడు ఈ టూ పాయింట్స్ జాయిన్ చేస్తే ఏమైంది ఇక్కడ లైన్ సెగ్మెంట్ అయింది. అంటే ద లైన్ జాయినింగ్ టూ పాయింట్స్ ఏంటి x1 y1 అండ్ x2 y2 అయితే ఈ టూ పాయింట్స్ జాయిన్ చేస్తే వచ్చే లైన్ ని L లైన్ టచ్ చేసింది. టచ్ చేస్తే ఏం చెప్పి టూ పార్ట్స్ అయింది. ఇట్లా టూ పార్ట్స్ ఫస్ట్ పార్ట్ ఉంది సెకండ్ పార్ట్ ఉంది. మరి టూ పార్ట్స్ జాయినింగ్ అయినప్పుడు
మనకి రేషియో కావాలి. రేషియో ఏంటంటే ఈ L అనే లైన్ ఏమవుతుందంటే 2 పాయింట్స్ డివైడ్ చేస్తుంది కాబట్టి ఈ 2 పాయింట్స్ ఎంత పార్ట్ డివైడ్ చేస్తుంది, ఎంత పార్ట్ డివైడ్ చేస్తుంది అంటే ఏమవుతుంది, లైన్ పాసింగ్ త్రూ ఏమవుతుంది, పాయింట్ ఒకటి పాస్ అవుతుంది కాబట్టి దాని మీద ఏమవుతుంది, ఆ పాయింట్ సబ్ట్రాక్ట్ లైన్ అలాగా పాస్ అవుతుంది కాబట్టి ఆ పాయింట్ సబ్ట్రాక్ట్ చేస్తే ఫస్ట్ పాయింట్ సబ్ట్రాక్ట్ చేస్తే అవుతుంది L1, సెకండ్ పాయింట్ సబ్ట్రాక్ట్ చేస్తే అవుతుంది L2. ఇక్కడ రేషియో ఇక్కడ ఇష్టు అయితే ఇక్కడ డైరెక్షన్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఒకవేళ ఇక్కడ రేషియో అనేది నెగటివ్ రాకుండా ఉండడానికి ఒకవేళ నెగటివ్ సమ్ వస్తే ఆ నెగటివ్ కూడా పాజిటివ్ చేయాలి, ఇక్కడ ఇక్కడ మైనస్ వాడు ఎందుకంటే ఇక్కడ డైరెక్షన్ ఇది ఏమవుతుంది x y ఉంది కాబట్టి ఈ డైరెక్షన్ ఏమవుతుంది ఫస్ట్ సపోజ్ ప్లస్ ఇది మైనస్ అవుతుంది కాబట్టి పాజిటివ్ వాల్యూస్ సబ్స్టిట్యూషన్ లో L ఒక లైన్ లో మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు అది పాజిటివ్ రావచ్చు నెగటివ్ కూడా రావచ్చు కాబట్టి ఒకవేళ నెగటివ్ వస్తే ఆ నెగటివ్ అవుతుంది పాజిటివ్ అవడానికి అక్కడ రేషియో డివైడ్ చేశాడు. నెక్స్ట్ అన్నమా నెక్స్ట్ ఫార్ములా మనకి థర్డ్ ఫార్ములా చూడండి సార్. లెట్ a1x plus b1y plus c1 are equal to 0. L2 is equal to a2x plus b2y plus c2. Represent two parallel lines. Represent two parallel lines. Two parallel lines. Then prove that the straight line represented lambda 1 L1 plus lambda 2 L2 is equal to 0. Lambda 1 L1 comma lambda 2 L2 is 0 is parallel to each other, parallel each of the straight lines. L1 is equal to 0 and L2 is equal to 0. అంటే దీని మీనింగ్ ఏంటంటే సార్ ఇక్కడ టూ లైన్స్ ఉన్నాయి. ఫస్ట్ లైన్ ఇక్కడ L1 అలాగే సెకండ్ లైన్ ఇక్కడ L2. ఫస్ట్ లైన్ ఈ ప్యారలల్ తో ఇది సెకండ్ లైన్. మరి టూ లైన్స్ ని ప్యారలల్ అయినప్పుడు ఇక్కడ మీనింగ్ ఏంటి ఇక్కడ దీన్ని ఈ రెండింటికి కంబైన్ గా ఒక లైన్ ఫార్మ్ చేస్తే ఎంత లైన్ ఇది సమ్ lambda L1 plus lambda 2 L2 అనే ఒక లైన్ ఫార్మ్ చేస్తే ఈ లైన్ ఈ ప్యారలల్ టు L1 అవుతుంది అలాగే ఈ ప్యారలల్ టు L2 అంటే అవుతుంది ఈ టూ లైన్స్ కి మిడిల్ లో ఒక లైన్ ఎర్రర్ లైన్ ఫార్మ్ చేస్తే ఈ లైన్ ఏమవుతుంది ఈ ప్యారలల్ టు L1 అండ్ L2 అంటే మనకి మిడిల్ గా ఒక లైన్ ఫార్మ్ చేసినప్పుడు ఈ L1 L2 కలిగా ప్యారలల్ ఉంది కాబట్టి టూ ఫార్మ్ చేసిన లైన్ కూడా ఏమవుతుంది ఈ ప్యారలల్ టు L1 అండ్ L2. అంటే ఫైనల్ గా టూ లైన్స్ ఇచ్చి అక్కడ రిప్రజెంటెడ్ స్ట్రైట్ లైన్ చేయడానికి ఫార్ములా ఇక్కడ lambda 1 L1 plus lambda 2 L2 ఈక్వల్ టు అవుతుంది 0. ఇంకో డెఫినిషన్ చూడండి చూడండి ఇక్కడ డెఫినిషన్ ఏంటంటే కాంకరెంట్ లైన్స్. డెఫినిషన్ చూడండి డెఫినిషన్ ఏంటంటే ఇక్కడ three or more lines are said to be three or more lines are said to be concurrent if they have a point in common. The common point is called the point of concurrence. ఒకసారి దీన్ని చూడండి కాంకరెంట్ లైన్స్ కాంకరెన్స్ పాయింట్ అనేది ఏమవుతుందంటే కాంకరెంట్ లైన్స్ అంటే ఏమవుతుంది చూడండి సార్ ఇక్కడ కాంకరెంట్ మీనింగ్ ఏంటంటే ఫర్ సపోజ్ ఒక పాయింట్ ఉంది
ఈ పాయింట్ గుండా వన్ లైన్ పాస్ చేయొచ్చు. ఒక పాయింట్ గుండా వన్ లైన్ పాస్ అవుతుంది. వెనక లైన్ కూడా పాస్ అయితే పోతే ఏమంటాం పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటాం. ఒక లైన్ పాస్ అవుతే పాయింట్ అంటే పాస్ అయిన తర్వాత 1 పాయింట్ అంటాం. ఎనదర్ లైన్ కూడా సేమ్ పాయింట్ పాస్ అయిన ఏమంటాం పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటాం. అంటే 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అయితే ఏమంటాం పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. థర్డ్ లైన్ కూడా దాని కూడా పాస్ అవుతే అంటే ఇక్కడ ఏంటి ఎన్ని లైన్స్ ఇక్కడ 3 లైన్స్ 3 ఆర్ మోర్ ఎనదర్ లైన్ కూడా పాస్ అయ్యింది అనదర్ లైన్ కూడా పాస్ అయ్యింది. ఇలాగా నెంబర్ ఆఫ్ లైన్స్ ఒక పాయింట్ కూడా పాస్ అవుతే ఆ యొక్క లైన్స్ ఏమంటాం కాంకరెంట్ అంటాం. ఆ యొక్క పాయింట్ ఏదైతే కాకుండా పాయింట్ ఉంది ఎనిమిది ఉన్న పాయింట్ ఏమవుతుంది పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ అంటాం. అంటే చూసారు అక్కడ ఒక పాయింట్ కూడా నెంబర్ ఆఫ్ లైన్స్ పాస్ అవుతుంటే ఆ యొక్క లైన్స్ ఏమవుతాయి కాంకరెంట్ లైన్స్ అవుతాయి. దాన్ని కాంకరెంట్ మీనింగ్ అంటాం. అలాగే ఆ కామన్ పాయింట్ ఏదైతే ఉందో ఆ కామన్ పాయింట్ ఏమంటారు పాయింట్ ఆఫ్ కాంకరెన్స్. ఆ కామన్ పాయింట్ ఏదైతే ఉందో ఆ కామన్ పాయింట్ ఏమంటారు ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ అంటాం. నెక్స్ట్ నెంబర్ నెక్స్ట్ మనకి కొన్ని ఐపీ ఫార్మ్స్ ఉన్న చూడండి ఒకసారి. First the points A comma B are opposite side of the line and is 0 if L11 and L22 have opposite sides అంటే దీని మీనింగ్ ఇస్తే మీకు ఒక లైన్ అంటే ఈ లైన్ కి సమ్ పాయింట్ A x1 y1 ఉంది అలాగే సమ్ పాయింట్ B x2 y2 ఉంది. వీటన్న మీనింగ్ చూసారు ఇక్కడ ఏమన్నాడు ఈ ద పాయింట్స్ A B ఆర్ ఆపోజిట్ సైడ్ అంటే ఇది ఒక లైన్ కి ఆపోజిట్ గా ఒకే సైడ్ లేవు. ఒకటేమో లెఫ్ట్ సైడ్ ఉంది ఒక రైట్ సైడ్ ఉంది కాబట్టి అప్ డౌన్ లోనే కాబట్టి ఈ 2 పాయింట్స్ ఎప్పుడైతే ఆపోజిట్ సైడ్స్ లో ఉంటాయో వాటి యొక్క సింబల్స్ అంటే ఈ యొక్క పాయింట్ లింక్ సెపరేట్ చేసి అనుకోండి L11 అలాగే సెకండ్ పాయింట్ సెపరేట్ చేస్తే అవుతుంది L12 ఈ 2 వాల్యూస్ కూడా ఉంటాయి సైన్స్ అంటే ఇదేమో ప్లస్ వచ్చింది అనుకోండి ఇదేమో వస్తుంది మైనస్ ఏది మైనస్ వచ్చింది వస్తుంది ప్లస్ అంటే ఏమన్నా ఆపోజిట్ సైన్స్ అంటే అలా ఆపోజిట్ వస్తాయి మన ఫార్ములేషన్ కా రేషియో ఫార్ములా -L11 అప్లై చేస్తాం. ఎందుకు అప్లై చేస్తాం చూసారా -L11 అనేది 2 పాయింట్స్ యాడ్ చేస్తే వచ్చే లైన్ సెగ్మెంట్ ఏదైతే ఉందో ఆ లైన్ సెగ్మెంట్ డివైడ్ చేసినప్పుడు రేషియో ఫార్ములా డిఫరెంట్ ఏమైంది -L11 అప్లై చేయడానికి రీజన్ ఏం చూసారా అక్కడ ఎప్పుడైతే ఈ యొక్క లైన్ కి ఆపోజిట్ గా ఉన్నాయి ఈ యొక్క పాయింట్స్ ఆపోజిట్ ఉన్నాయి అంటే ఒకటేమో అప్ లో ఒకటి డౌన్ ఉంది కాబట్టి ఈ పాయింట్ యొక్క లైన్ కి ఒకటి అప్ సైడ్ ఒకటి డౌన్ సైడ్ ఉంది కాబట్టి దీని మీనింగ్ ఏంటి ఇక్కడ ఈ యొక్క వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ సింబల్ ప్లస్ వస్తుంది ఇది వస్తుంది మైనస్ వస్తుంది ఇది మైనస్ వస్తుంది ఇది అవుతుంది ప్లస్ అవుతుంది అంటే సింబల్స్ ఏమవుతాయి ఒక ప్లస్ వస్తే ఒక మైనస్ కాబట్టి ఆపోజిట్ గా వస్తాయి కాబట్టి ఆ ఆపోజిట్ వచ్చిన వాల్యూ ఒక మైనస్ వచ్చింది అనుకోండి మళ్ళీ మైనస్ అవ్వాలి ప్లస్ అవ్వడానికి ఇక్కడ ఫార్ములేషన్ కూడా మైనస్ యూజ్ చేసాం. ఎప్పుడది ఆపోజిట్ పాయింట్స్ అయితేనే ఇక్కడ సైన్స్ కూడా అవుతాయి ఆపోజిట్ అవుతాయి. నెక్స్ట్ అన్నమా the points A comma B lie on the same side of the line L is 0 if L1 and L22 have the same size ఇక్కడ మీనింగ్ ఏంటి ఒకవేళ ఫర్ సపోజ్ చూడమ్మా పాయింట్స్ 2 పాయింట్స్ A x1 y1 తీసుకున్నాము అలాగే B పాయింట్ x2 y2 తీసుకుంటే ఫర్ సపోజ్ L అనే లైన్ ఉంది ఈ లైన్ మీద ఈ పాయింట్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు L11 వాల్యూ L22 వాల్యూ వచ్చింది. ఫస్ట్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే L11 వచ్చింది సెకండ్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే L22 వచ్చింది. ఇక్కడ రెండు కూడా ప్లస్ వాల్యూ కానీ రెండు కూడా నెగటివ్ వాల్యూ అయింది అనుకోండి ఇక్కడ ప్లస్ వస్తే ఇక్కడ ప్లస్ వచ్చింది ఇక్కడ మైనస్ వస్తే ఇక్కడ మైనస్ వచ్చింది అనుకోండి ఈ పాయింట్స్ ఏ సైడ్ ఉంటాయి సేమ్ సైడ్ ఉంటాయి. అంటే దీనికి ఆపోజిట్ కరెంట్ కూడా ఏంటంటే సేమ్ సైడ్స్ ఉన్నప్పుడేమో వీటి యొక్క లైన్ సేమ్స్ అంటే సేమ్ ఉంటాయి
అలా కాకుండా ఆపోజిట్ సైడ్ అంటే సైన్స్ అంటే ఆపోజిట్ అంటే ఆపోజిట్ ఉంటేనే ఆపోజిట్ సైన్స్, అలా సేమ్ సైడ్ అంటే ఏమవుతే సేమ్ సైన్స్ అంటే రివర్స్ తర్వాత కూడా వస్తుంది. ఇక్కడ ఏంటంటే కాన్సెప్ట్ అంటే కామర్స్ కూడా ప్రూవ్ అవుతుంది కాబట్టి ఈ 2 పాయింట్స్ సేమ్ సైడ్ అంటే ఈ సైన్స్ కూడా ఏమంటే సేమ్ సైన్స్, ఈ 2 పాయింట్స్ ఆపోజిట్ అయితే సైడ్స్ కూడా ఏమంటే ఆపోజిట్ అవుతాయి. నెక్స్ట్ point of congruence, point of congruence, point of congruence की फॉर्मूला पढ़ने सब చూడమ్మా. the point already the definition చెప్పాను. the point at which the congruent lines intersected the condition for the lines a1x plus b1y plus c1 is equal to 0, second line a2x plus b2y plus c2 is equal to 0, third line a3x plus b3y plus c3 is equal to 0, R to be congruent is so now sir 3 lines ने इंదులో మనం డెఫినిషన్ ఏం చెప్పాం, 3 ఆర్ మోర్ లైన్స్ ఏవైతే ఇంటర్సెక్ట్ అవుతాయో ఆ లైన్స్ ఉంటాయి కాంకరెంట్ అంటాం. ఆ లైన్స్ యొక్క పాయింట్ ఏదైతే కామన్ పాయింట్ ఉందో కామన్ పాయింట్ ఏమంటాం పాయింట్ ఆఫ్ కాంకరెన్స్. ఇక్కడ డెఫినిషన్ కూడా ఏమంటే ద పాయింట్ అట్ విచ్ ద కాంకరెంట్ లైన్స్ ఇంటర్సెక్ట్, ఎక్కడైతే ఈ లైన్స్ అన్ని ఇంటర్సెక్ట్ అవుతాయో ఆ పాయింట్ ఏమంటే కూడా కాంకరెంట్ పాయింట్ అంటాం. అంటే పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ అనేది ఏమవుతుంది, ఈ లైన్స్ అనేవి ఏవైతే ఇంటర్సెక్టెడ్ అవుతున్నాయో ఆ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం పాయింట్ ఆఫ్ కాంకరెన్స్ అంటాం. అయితే ఒక కండిషన్ ఉంది, ఆ 3 లైన్స్ కూడా కాంకరెంట్ అయితే దానికి ఒక ఫార్ములా నీట్ ఫార్ములా, దాని యొక్క డిటర్మినెంట్ వాల్యూ అంటే వాటి యొక్క డిటర్మినెంట్ వాల్యూ అవుతుంది a1 b1 c1, సెకండ్ ఏమవుతుంది a2 b2 c2, థర్డ్ ఏమవుతుంది a3 b3 c3. ఇలా ఈ x y కాన్స్టెంట్ అంటే రేంజ్ ఇక్కడ x వాల్యూ y వాల్యూ కాన్స్టెంట్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి ఒక డిటర్మినెంట్ వాల్యూ ఫార్మ్ చేస్తే ఈ డిటర్మినెంట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుంటే గివెన్ లైన్స్ ఏమవుతాయి ఆర్ కాంకరెంట్. అంటే కండిషన్ ఏంటి, ఇది ప్రూవ్ అవుతే గివెన్ లైన్స్ అవ్వాలి కాంకరెంట్ అవ్వాలి. ఒక గివెన్ లైన్స్ ఆర్ కాంకరెంట్ అయితే కండిషన్ ఏంటి డిటర్మినెంట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకి 4 మార్క్స్ అనేది బాగా యూజ్ అవుతుంది చూడమ్మా సరే. ఈ ఫార్ములా మనకి 4 మార్క్స్ లో బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ కాన్సెప్ట్ చూడమ్మా, ఇక్కడ మనకి ఐఎంపీ ఫార్ములాస్ అన్ని ఒకసారి నెక్స్ట్ సమ్స్ ఉన్నాయి. चलो एग्जाम्स राने में कांसेप्ट एग्जाम्स में क्या लिखते हैं फर्स्ट क्वेश्चन है फाइंड द पॉइंट ऑफ इंटरसेक्शन ऑफ द स्ट्रेट लाइन्स x by a plus y by b is equal to 1. Next x by b plus y by a is equal to 1. The similar a is not equal to plus or minus b. You want to point of a distinct point here. But point of intersection అనేది ఏమవుతుందంటే 2 లైన్స్ సాల్వ్ చేయాలి. మరి 2 లైన్స్ సాల్వ్ చేయాలి ఏ విధంగా సాల్వ్ చేస్తాం సార్ చూడండి. మీకు మెథడ్ అనేది 2 మెథడ్స్ ఉంది. ఒకటి ఏంటంటే డైరెక్ట్ గా సాల్వ్ చేయడం, అలాగే కాకుండా కొంచెం ప్రూవ్ చేసే విధంగా మూడో మోడల్ గా చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం దీనికి ఒక మెథడ్ ఇచ్చాం కూడా మెథడ్ ఫాలో అవుతున్నామా సరే. లెట్ ఏ పాయింట్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి పాయింట్ ఇక్కడ సెపరేట్ లెట్ p ఆల్ఫా కామన్ బీటా p ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ b ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్
intersection of the given lines ఏవైతే మనకి టూ లైన్స్ ఉన్నాయో లైన్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ పాయింట్ ఎంత ఆల్ఫా బీటా కింద తీసుకున్నాం మరి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏంటి కామన్ పాయింట్ ఈ కామన్ పాయింట్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే అవుతుంది సో గివెన్ లైన్స్ అంటే చేంజ్ అవుతాయి ఈ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే అవుతుంది కాబట్టి ఒకసారి చూద్దామా ఫస్ట్ లైన్ ఏమవుతుంది ఆల్ఫా బై ఏ ప్లస్ బీటా బై b is equal to 1 ఇది ఈక్వేషన్ 1 సెకండ్ లైన్ ఏమవుతుంది ఆల్ఫా బై b ప్లస్ బీటా బై a is equal to 1 ఈక్వేషన్ 2 అంటే ఏమైంది ఇక్కడ చూసారు కాన్సెప్ట్ ఇక్కడ ఏదైతే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ పాయింట్ ఉందో ఈ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ పాయింట్ ఏమవుతుంది లైన్స్ ఆర్ ద గివెన్ లైన్స్ ఆ లైన్స్ ఆర్ ద గివెన్ లైన్స్ కాబట్టి ఇక్కడ ఏమవుతుంది therefore ఆల్ఫా బై a ప్లస్ బీటా బై b is equal to 1 వచ్చింది సెకండ్ లైన్ ఆల్ఫా x ప్లస్ లో ఆల్ఫా బై b ప్లస్ బీటా బై a ఏంటి ఇక్కడ ఈ ఫస్ట్ లైన్ లో x బై a ప్లస్ y బై b ఉంది కదా ఈ యొక్క లైన్ ఈక్వేషన్ లో x ప్లస్ లో ఆల్ఫా సబ్స్టిట్యూట్ చేసి y ప్లస్ లో బీటా సబ్స్టిట్యూట్ చేసి ఇందులో పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏంటి లైన్స్ ఆర్ గివెన్ లైన్స్ కాబట్టి ఈ పాయింట్ గివెన్ లైన్స్ సబ్స్టిట్యూట్ చేస్తే ఆల్ఫా బై a ప్లస్ బీటా బై 1 వచ్చింది అలాగే సెకండ్ లైన్ ఇక్కడ x బై b ప్లస్ y బై a ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ x ప్లస్ ఆల్ఫా y ప్లస్ బీటా సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది ఆల్ఫా బై b ప్లస్ బీటా బై a ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది అయితే ఇక్కడ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కాబట్టి ఏది ఎలా సాల్వ్ చేయాలి ఎలా సాల్వ్ చేస్తుందో సరే ఇక్కడ 1 minus 2 2 minus 1 ఏదైనా అప్లై చేస్తే 1 minus 2 అప్లై చేస్తే ఏమవుతుందో సరే 1 minus 2 అప్లై చేస్తే ఏమవుతుంది ఇక్కడ ఆల్ఫా బై a ప్లస్ బీటా బై b ఈక్వల్ టు ఈక్వేషన్స్ సబ్ట్రాక్షన్ ఏంటి టు ఈక్వేషన్ సబ్ట్రాక్షన్ ఏంటి మీనింగ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కాబట్టి ఇక్కడ లెఫ్ట్ సైడ్ వాల్యూ ఉంది సరే ఈజ్ ఈక్వల్ టు 1 రైట్ సైడ్ కూడా ఏమవుతుంది ఆల్ఫా బై b ప్లస్ బీటా బై a ఈజ్ ఈక్వల్ టు ఎంత 1 అంటే ఏంటి ఏదైతే మనం సాల్వ్ చేయాలనుకుంటామో అది సబ్ట్రాక్షన్ చేస్తాం మరి సబ్ట్రాక్షన్ చేసినప్పుడు ఈ డౌన్ వాల్యూ సింబల్ ఏమవుతుంది మైనస్ అవుతాయి ఈ 1 ప్లస్ 1 ఏమవుతుంది ఇది ప్లస్ 1 ఇదేమో మైనస్ 1 ప్లస్ 1 మైనస్ 1 అనేది క్యాన్సిల్ అయ్యింది ఇక్కడ చూడండి మనకి ఆల్ఫా బై a మైనస్ ఆల్ఫా బై b నెక్స్ట్ ఇక్కడ బీటా బై a ఇక్కడ b మైనస్ బీటా బై a ఈజ్ ఈక్వల్ రైట్ సైడ్ ఎంత 0 అయితే ఒకసారి చూడమ్మా ఇక్కడ నాకు ఈ బీటా టర్మ్స్ రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేసి లెఫ్ట్ సైడ్ ఆల్ఫా అంటే ఏమవుతుంది ఆల్ఫా ఇంటూ కాంబినేషన్ ఆల్ఫా కాంబినేషన్ ఏమవుతుంది ఒకసారి వాల్యూ చేయండి ఆల్ఫా బై a మైనస్ ఆల్ఫా బై b ఈజ్ ఈక్వల్ టు ఈ టర్మ్స్ రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తాం ఈ టర్మ్స్ రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే అవుతుంది మైనస్ ఈ మైనస్ రైట్ సైడ్ ఏమైంది ప్లస్ అయింది ఆల్ఫా బై a బీటా బై a ఇది మైనస్ వాల్యూ ఈ మైనస్ వాల్యూ రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ అంటే బీటా బై a ఇది ప్లస్ ఈ ప్లస్ వాల్యూ రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది మైనస్ బీటా బై b కామన్ ఇస్తే అవుతుంది చూడమ్మా సరే ఇందులో కామన్ వాల్యూ ఎంత అవుతుంది కామన్ వాల్యూ ఆల్ఫా తీసాను ఆల్ఫా కామన్ ఇస్తే ఆల్ఫా కామన్ ఎంత అవుతుంది ఇక్కడ 1 బై a మైనస్ 1 బై b ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ బీటా కామన్ ఇస్తే అవుతుంది బీటా ఇంటూ 1 బై a మైనస్ 1 బై b ఇందులో కామన్ వాల్యూ ఏమవుతుంది 1 బై a మైనస్ 1 బై b అక్కడ కూడా 1 బై మైనస్ 1 బై a కామన్ దీనివల్ల ఆల్ఫా ఈజ్ ఎంత బీటా మరి ఆల్ఫా ఈజ్ కూడా బీటా అన్నావు కాబట్టి మరి ఆల్ఫా ఈజ్ కూడా బీటా అంటే ఏమవుతుంది ఫర్ ఆల్ఫా a b ప్లస్ ఆల్ఫా b కావచ్చు ఫైనల్ గా వస్తుంది సరే చెప్పండి in 1 from 1 లేకంటే from 1 చూడండి from 1 లో ఆల్ఫా అనేది బీటా అంటే బీటా ఉన్న ప్లస్ ఆల్ఫా రాస్తాం కాబట్టి ఆల్ఫా బై a ప్లస్ బీటా ప్లస్ కూడా ఆల్ఫా రాస్తే ఆల్ఫా బై b ఈజ్ ఈక్వల్ టు 1 ఇందులో ఆల్ఫా కామన్ ఇస్తే ఏమవుతుంది 1 బై a ప్లస్ 1 బై b ఈజ్ ఈక్వల్ టు 1 చూసారా ఇక్కడ నేనేంటంటే కామన్ వాల్యూ ఇక్కడ ఆల్ఫా అన్నది కాబట్టి ఆల్ఫా కామన్ ఇస్తే ఆల్ఫా ప్లస్ ఎంత అవుతుంది 1 బై a ఇక్కడ ఆల్ఫా కామన్ ఇస్తే కాబట్టి ఆల్ఫా ప్లస్ ఎంత అవుతుంది 1 బై b ఎల్సిఎం బట్టి ఎంత అవుతుంది ఎల్సిఎం ఎంత అవుతుంది ఇక్కడ a ఇంటూ b ఎంత అవుతుంది ab ఇందులో డినామినేటర్స్ నాట్ ఈక్వల్ కాబట్టి డినామినేటర్స్ మల్టిప్లై చేస్తే a ఇంటూ b అంటే ab అయింది 1 ఇంటూ b ఎంత b ప్లస్ 1 a ఇంటూ ఎంత a ఈజ్ ఈక్వల్ టు ఎంత 1 మరి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఇది మల్టిప్లై చేస్తుంది మల్టిప్లై చేసేప్పుడు రైట్ సైడ్ అవుతుంది డివైడ్ చేస్తారు 1 బై ఏమవుతుంది డివైడ్ వాల్యూ ఇక్కడ డివైడ్ వాల్యూ ఎంత b ప్లస్ a డివైడెడ్ బై a అయితే ఇక్కడ ఫ్రాక్షన్ లో డినామినేటర్ కాబట్టి ఈ ఫ్రాక్షన్ వాల్యూ అవుతుంది డివైడ్ రివర్స్ అవుతుంది కాబట్టి సో ఆల్ఫా ఈజ్ ఎంత అవుతుంది ab బై a ప్లస్ b మరి ఆల్ఫా ab బై a ప్లస్ b అయితే మరి బీటా వాల్యూ కూడా అవుతుంది సిన్స్ ఆల్ఫా ఈజ్ కూడా బీటా కాబట్టి దట్ ఇంప్లైస్ beta is equal to value ఎంత ab by a plus b therefore required point of intersection అవుతుంది therefore required point of intersection is ఏమవుతుంది ఆల్ఫా ప్లస్ ఎంత ab by a plus b అలాగే నెక్స్ట్ కూడా ab by a plus b ఇది ఒక ప్రాసెస్
అయితే ఈ ప్రాసెస్ కొంచెం కన్ఫ్యూజ్ గా ఫీల్ అయ్యే కావాలంటే వాళ్ళకి కొంచెం డైరెక్ట్ స్టెప్స్ చూడము. నెక్స్ట్ ప్రాసెస్ కూడా చూడండి సార్. ఇలాంటి డౌట్ ఉన్న వాళ్ళు కూడా ఒక నెక్స్ట్ ప్రాసెస్ కూడా ఉంటుంది, అది కూడా చూడండి. ఏది చేస్తే ఫాలో అవుతుంది. కానీ మరి గివెన్ లైన్స్ మనకి సెకండ్ మెథడ్ చూడండి సార్. సెకండ్ మెథడ్ మనకి ఏది కావాలో యూజ్ చేసుకోవచ్చు. సెకండ్ మెథడ్ మనకి ఏముందంటే గివెన్ లైన్స్ ఏమవుతుంది, x by a plus y by b is equal to 1. అలాగే సెకండ్ లైన్ x by b plus y by a is equal to 1. అయితే ఇక్కడ ఒక ఈక్వేషన్ సింప్లిఫై చేసుకోవాలి. ఈక్వేషన్ సింప్లిఫై చేసుకుంటాం సార్. ఇక్కడ ఎల్సిఎం పెడితే ఎంత అవుతుంది, ఎల్సిఎం వాల్యూ ab అవుతుంది, ఎల్సిఎం వాల్యూ ab. నెక్స్ట్ ఇక్కడ b into x ఎంత bx plus a into y ఎంత ay is equal to ఎంత 1. therefore ఈ ప్లస్ ab రైట్ సైడ్ ఎంత అవుతుంది, therefore bx plus ay is equal to ab into ఎంత ab. therefore ఫైనల్ ఈక్వేషన్ ఏంటి, bx plus ay minus ab is equal to 0. ఈక్వేషన్ ఏంటిది 1. సెకండ్ ఈక్వేషన్ చూసి సేమ్ అదే ప్రాసెస్ లో సెకండ్ ఈక్వేషన్ కూడా అప్లై చేస్తే ఇక్కడ ఎల్సిఎం ఎంత అవుతుంది, b into a ba కొన్ని ఆర్డర్ a into x ఎంత ax plus b into y by is equal to ఎంత రైట్ సైడ్ 1. ఇది డివైడ్ చేస్తుంది, డివైడ్ రైట్ సైడ్ ఎంత అవుతుంది, therefore ax plus by is equal to ba into ఎంత ab రాస్తే b రాస్తే మళ్ళీ ఫైనల్ ఈక్వేషన్ ఏంటి ax plus by minus ab is equal to 0. ఇది ఈక్వేషన్ 2. సాల్వ్ 1 and 2 అంటే పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఏంటి, సాల్వ్ చేయాలి. పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే therefore the point of intersection 1 and 2 అవుతుంది. therefore the point of intersection intersection 1 and 2 ఈ ఏమవుతుంది, సాల్వ్ చేయాలి. ఎలా సాల్వ్ చేస్తాం, x y కాన్స్టెంట్. x y కాన్స్టెంట్ కూడా ఒకసారి చూద్దామా. x y కాన్స్టెంట్ అంటే ఇక్కడ x టర్మ్ చూడండిలో ఇక్కడ x y తో స్టార్ట్ అవుతుంది. y వాల్యూ ఎంత, a కాన్స్టెంట్ ఎంత మైనస్ ab, ఆ నెక్స్ట్ వాల్యూ ఎంత x వాల్యూ b, y వాల్యూ ఎంత a. అంటే దేనితో స్టార్ట్ చేస్తుంది నాకు చదవాలి. x అంటే x తో స్టార్ట్ అవ్వాలి, y తో కాబట్టి y వాల్యూ ఎంత అక్కడ a మైనస్ ab b a. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది y వాల్యూ b, నెక్స్ట్ మైనస్ ab, నెక్స్ట్ ఇక్కడ ఏముంది a b. तो ट्राई में मल्टीप्लिकेशन ये करते हैं, मल्टीप्लिकेशन सर देखो x by a into का होता है a into a भी होता है माइनस a स्क्वायर b. नेक्स्ट करा b into a भी होता है माइनस a b स्क्वायर इज इक्वल टू y डिवाइडेड बाय a b into a का माइनस a स्क्वायर b माइनस a स्क्वायर b माइनस a स्क्वायर b. నెక్స్ట్ మైనస్ అంటే ఫార్ములా మైనస్ ఉంటుంది, ఫార్ములా మైనస్ కాబట్టి ఈ మైనస్ మైనస్ ఏమవుతుంది ప్లస్, మైనస్ మైనస్ ఎంత ప్లస్ ab into b ఎంత ab into b ab స్క్వేర్, ab into b ఎంత ab స్క్వేర్. చూసారా అక్కడ మైనస్ ఉంటుంది కాబట్టి ఏమవుతుంది, ఇక్కడ ఫార్ములా మనకు మైనస్ ఉంటుంది కాబట్టి a into అంటే మైనస్ ఉంటుంది, ఇక్కడ మైనస్ ఫార్ములా కూడా ఏమవుతుంది ప్లస్ అక్కడ కూడా ఎందువల్ల ఇక్కడ ప్లస్ into మైనస్ మైనస్, ఇక్కడ ఫార్ములా మైనస్ ఉంటుంది, మైనస్ మైనస్ ఎంత ప్లస్ కాన్స్టెంట్ వాల్యూ 1 బై ఇక్కడ b into b ఎంత b స్క్వేర్ ప్లస్ a b అంటే మైనస్ కాబట్టి మైనస్ a b a స్క్వేర్. ఇక్కడ కూడా అప్లై చేయండి ఒకసారి. ఇక్కడ కామన్ పాయింట్ ఉంది, a b రెండింటి కామన్ పాయింట్ ఎంత ఏం కామన్ ఉంది a b a b ఉంది, a b కామన్ చేస్తే అవుతుంది a b కామన్ చేస్తే ఇక్కడ మైనస్ ఉంది అంటే మైనస్ ఉంటాం కాబట్టి b మైనస్ a. నెక్స్ట్ ఇక్కడ y ఇక్కడ కూడా a b టర్మ్ కలిపితే a b కలిపితే అవుతుంది, ఇక్కడ కూడా b మైనస్ a, ఇక్కడ కూడా ఫార్ములా ఏమవుతుంది b మైనస్ a ఇంటూ b ప్లస్ a. ఇక్కడ ఫస్ట్ లాస్ట్ తీసుకుంటే ఏమవుతుంది, మనం ఒకసారి ఫస్ట్ లాస్ట్ తీసుకోండి. x is equal to ab b minus a is equal to 1 by b minus a into b plus a. ఇక్కడ b minus a అనేది క్యాన్సిల్, ఇది మళ్ళీ డివైడ్ చేస్తుంది, డివైడ్ బై రైట్ సైడ్ తర్వాత మల్టిప్లికేషన్ అంటే ఫైనల్ x కూడా దొరుకుతుంది. ఇది డివైడ్ రైట్ సైడ్ మల్టిప్లికేషన్ అంటే ab by a plus b. అనదర్ వాల్యూ కూడా ఏమవుతుంది y by ఇక్కడ కూడా కామన్ తీసుకునేది ఎంత ab b minus a is equal to రైట్ సైడ్ టర్మ్ ఎంత 1 by b minus a into b plus a. ఇక్కడ కూడా చూడండి డినామినేటర్ b minus a క్యాన్సిల్, డివైడ్ చేస్తుంది, డివైడ్ రైట్ సైడ్ ఎంత అవుతుంది ఫర్ y is equal to ab by a plus b. ఈ విధంగా ఏమవుతుంది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అయితే ఫస్ట్ ప్రాసెస్ చాలా ఈజీ, కానీ ఇప్పుడు కాన్సెప్ట్ తెలియని వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్ ఫీల్ అవుతారు. నెక్స్ట్ చూడమ్మా, ఎగ్జామ్ మనకు పడే క్వశ్చన్ కాదు, కానీ ఏంటంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్ మనకి కొంచెం కన్ఫ్యూజ్ గా అనిపిస్తుంది కాబట్టి ఒకసారి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ చూడండి, ఎగ్జామ్స్ సెకండ్ క్వశ్చన్ ఫైండ్ ద రేషియో టూ మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్, 2 మార్క్స్ ఇంపార్టెంట్ ఉంది. ఫైండ్ ద రేషియో ఇన్ విచ్
in which the line 2x plus 3y minus 20 is equal to 0 divides the joint of the points points 2, 3 next 2, 10 given points given points future ఒకసారి అక్కడ given ఇన్స్టెంట్ రాస్తే మనకి given lines ఏంటంటే given lines అంటే given lines అవి 2x plus 3y 2x plus 3y minus 20 is equal to 0 and the second line is the points given points అంటే given points are in the first day x1 y1 is equal to first point is 2, 3 second point x2 y2 is equal to point second point is 2, 10 first value కావాలంటే l డబుల్ 1 కావాలి therefore l డబుల్ 1 is equal to l డబుల్ 1 ఫార్మ్ ఏంటి ఫస్ట్ పాయింట్ కాబట్టి 2x1 3y1 20 అంటే ఫస్ట్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది l డబుల్ 1 అవుతుంది రేషియో కాబట్టి పాయింట్ సబ్స్టిట్యూషన్ కావాలి 2 పాయింట్స్ కి గివెన్ అయ్యే సబ్స్టిట్యూట్ చేయాలి కాబట్టి ఫస్ట్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 2 x1 ఎంత 2 3 y1 ఎంత 3 minus 20 therefore 5 into 2 2 ఎంత 4 next plus 3 3 ఎంత 9 minus 20 therefore 4 plus 9 ఎంత 13 ఇక్కడ 20 లో 13 చేస్తే ఎంత 7 7 అంటే మైనస్ therefore l డబుల్ 1 వస్తుంది మైనస్ వస్తుంది నెక్స్ట్ l డబుల్ 2 కట్టున్నామా l డబుల్ 2 ఇది కూడా ఫార్ములా ఏంటి 2x2 3y2 20 దీంట్లో పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే 2 into ఫస్ట్ పాయింట్ ఎంత 2 plus 3 into y2 ఎంత 10 minus 20 అంటే ఇక్కడ ఏం చేస్తాం ఇక్కడ మనమే సెకండ్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత అయింది ఫస్ట్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే l డబుల్ 1 అయింది 2 2 ఎంత 4 3 ఎంత 30 minus 20 మరి 30 plus 4 ఎంత 34 నుంచి 20 క్యాన్సిల్ అయితే 14 ఆ 14 సింబల్ ఏంటి ప్లస్ ఇక్కడ l డబుల్ 2 వచ్చింది therefore required ratio కాబట్టి therefore ratio ఏంటి ఇక్కడ therefore required ratio equal form ఏంటి minus l double 1 is to l double 2 required ratio form ఏంటి minus l double 1 is to l double 1 is to l double 2 కాబట్టి minus l double 1 ఎంత minus 7 is to l double 2 ఎంత 14 అయితే minus into minus ఎంత plus therefore ఏమవుతుంది 7 is to 14 అందుకే ఇలా చెప్పాను కదా ఒకవేళ l డబుల్ 1 విలువ l డబుల్ 2 విలువ ఆపోజిట్ గా వస్తే ఆ ఆపోజిట్ విలువను సేమ్ చేయడానికి ఇక్కడ ఏ సింబల్ వాడతాం మనం మైనస్ వాడతాం మరి మైనస్ ఉంది ప్లస్ సైన్ అంటే ఫైనల్ గా మనకి వచ్చిన రేషియో వాల్యూ 7:14 వచ్చింది అయితే ఇందులో కామన్ గా క్యాన్సిల్ అయితే ఏముంది 7 టైమ్స్ 9 టైమ్స్ 1 టైం 2 7 టైమ్స్ 2 టైమ్స్ ఫైనల్ వచ్చింది 1:2 ఫైనల్ వాల్యూ ఇక్కడ 1:2 నెక్స్ట్ చూద్దామా और रेशियो फॉर्म చేయమంటే రేషియో ఫార్మ్ చేస్తాం ఒకవేళ సేమ్ సైడ్స్ అలాగే ఆపోజిట్ సైడ్స్ అంటే ఇక్కడ సింబల్స్ పెట్టే పచ్చ ఇక్కడ ఆపోజిట్ వచ్చినాయి కాబట్టి ఆపోజిట్ సైడ్స్ ఆపోజిట్ వస్తే ఏమవుతుంది ఆపోజిట్ సైడ్స్ ఉంటాయి అది సేమ్ వస్తే సేమ్ సైడ్స్ అవుతాయి నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి ఇందులో థర్డ్ క్వశ్చన్ స్టేట్ వెదర్ the points 3, 2 అలాగే -4, -3 lie on the same side or opposite side of the straight line ఏంటిది 2x minus 3y plus 4 is equal to 0 ఇక్కడ కూడా మనకి 2x minus 3y plus 4 is equal to 0 ఇచ్చారు కాబట్టి ఇక్కడ కూడా అప్లై చేస్తాం అవుతుంది గివెన్ లైన్ తీసుకున్నా సరే గివెన్ లైన్ ఏమంట 2x minus 3y plus 4 is equal to 0 ఉంది అలాగే గివెన్ పాయింట్స్ ఎంత పాయింట్స్ ఫస్ట్ పాయింట్ ఇక్కడ x1 y1 is equal to ఎంత 3, 2 సెకండ్ పాయింట్ x2 y2 is equal to ఎంత -4, -3
అయితే ఫస్ట్ పాయింట్ ఏమో x1 y1, సెకండ్ పాయింట్ అంటే x2 y2 కాబట్టి అప్లై చేయడం l11 కట్టండి. l11 ఫార్మ్ ఏంటి 2x1 3y1 4. సబ్స్టిట్యూషన్ చేస్తే అవుతుంది. సబ్స్టిట్యూషన్ చేస్తే 2 into x1 ఎంత 3 minus 3 into y1 ఎంత ఇక్కడ x1 వాల్యూ 3 y1 ఎంత 2 plus 4. ఇక్కడ 2 3 ఎంత 6 3 2 ఎంత 6 ప్లస్ ఎంత అవుతుంది 4. మరి ప్లస్ 4 కాబట్టి 6 6 క్యాన్సిల్ ఫైనల్ గా అవుతుంది l11 అంటే l11 వాల్యూ ప్లస్ వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ l11 కట్టినామా l12 ఈక్వల్ ఫార్మ్ ఏంటి 2x2 ప్లస్ 2x2 minus 3y2 plus 4. ఇక్కడ సెకండ్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే l12 ఈక్వల్ ఫార్మ్ ఏమవుతుంది 2x2 minus 3y2 plus 4 అవుతుంది. సెకండ్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేయడమా 2 into x2 పాయింట్ ఎంత -4 x2 పాయింట్ ఎంత -4 minus 3 into y2 పాయింట్ ఎంత -3 plus 4. అంటే ఏదైతే సెకండ్ పాయింట్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమవుతుంది 2 into x2 పాయింట్ -4 వస్తుంది. -3 into y2 పాయింట్ ఎంత -3 plus 4 ఇది కూడా చేరుతుంది కదా. ప్లస్ ఎంత మైనస్ ఎంత మైనస్ 2 4 ఎంత 8 2 4 ఎంత 8 మైనస్ ఎంత మైనస్ ఎంత ప్లస్ 3 3 ఎంత 9 ప్లస్ 4 మరి 9 ప్లస్ 4 ఎంత 13 లో చేరికేసి ఎంత అవుతుంది 5 therefore l11 వచ్చింది. చూడండి l11 ఏమో ప్లస్ 4 వచ్చింది l11 ఎంత వచ్చింది ప్లస్ 5 వచ్చింది. రెండు కూడా పాజిటివ్ వచ్చింది. రెండు కూడా సేమ్ సైడ్ కాబట్టి ఈ యొక్క పాయింట్స్ కూడా ఏమవుతాయి సేమ్ సైడ్ అవుతాయి. అందులో కండిషన్ చూడండి కూడా l11 and l22 are same sides. But same sides కాబట్టి therefore given points lie same side lie on the same side అట్లా సైడ్స్ సేమ్ అయితే సైడ్స్ కూడా అవుతాయి సేమ్ సైడ్ అవుతాయి నెక్స్ట్ ఉన్నాం చూడమ్మా ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ 4 అయ్యి థర్డ్ అండ్ ఫోర్త్ చూడమ్మా ఫోర్త్ నుంచి వస్తే find the ratios in which first point ఏంటి ఇక్కడ x axis and second point y axis divide the line segment AB bar joining A 2, -3 and B 3, -6. ఇక్కడ చూడండి ఒకసారి గివెన్ పాయింట్స్ ఏమన్నా సార్ ఇక్కడ ఏమన్నా అంటే ఫస్ట్ 2 పాయింట్స్ ఇచ్చాడు x యాక్సిస్ y యాక్సిస్ ఉంది. x యాక్సిస్ y యాక్సిస్ అంటే ఇక్కడ పాయింట్ ఏంటి ఇక్కడ x ఏమో +2 ఉంది y ఏంటి ఇక్కడ మైనస్ ఉంది అంటే ఏమవుతుంది ఇక్కడ 2 ఉంది ఇక్కడ మైనస్ ఉంది అంటే పాయింట్ ఇక్కడ ఇచ్చేసాం. నెక్స్ట్ పాయింట్ సేమ్ అదే విధంగా అప్లై చేస్తే ఏమవుతుంది ఇక్కడ 3 సమ్ పాయింట్ ఉంది. ఈ పాయింట్ ఎలా టైప్ చేసినప్పుడు ఏమవుతుంది సమ్ యాక్సిస్ కట్ చేస్తుంది. యాక్సిస్ ఇక్కడ x యాక్సిస్ ఉంది అలాగే y యాక్సిస్ ఉంది. యాక్సిస్ కట్ చేసినప్పుడు ఇక్కడ x యాక్సిస్ ఇది y యాక్సిస్ కాబట్టి ఈ టచింగ్ పాయింట్ ఏమవుతుంది డివైడ్ విత్ x యాక్సిస్ అండ్ డివైడ్ విత్ y యాక్సిస్ అంటే అలా x యాక్సిస్ డివైడ్ చేసి y యాక్సిస్ డివైడ్ చేసి రేషియో ఉంది కాబట్టి గివెన్ పాయింట్స్ తీసుకున్నామా గివెన్ పాయింట్స్
గివెన్ పాయింట్స్ ఆర్ ఏంటివి ఏ సింబల్ ఏంటి x1 y1 ఈజ్ ఈక్వల్ టు 2 -3 అలాగే b x2 y2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అక్కడ 3 -6 అంటే అవుతుంది మనం ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఇక్కడ డివైడ్ విత్ x యాక్సిస్ మరి డివైడ్ విత్ x యాక్సిస్ అంటే అవుతుంది ఇప్పుడు x యాక్సిస్ divides x axis divides AB bar in the ratio ఒకసారి చూడమ్మా x axis divides AB bar in the ratio అంటే పాయింట్ మీద ఆల్రెడీ పాయింట్ ఆఫ్ రేషియో పాయింట్ తీసుకుని మీకు డివైడ్ రేషియో పాయింట్ ఏంటిది m1 x2 m2 x1 divided by m1 m2 అలాగే సెకండ్ పాయింట్ m1 y2 m2 y1 divided by m1 m2 పాయింట్ మీకు తెలుసు ఆల్రెడీ ఐడియా ఉంది ఒక పాయింట్ ఈ యొక్క లైన్ సెగ్మెంట్ జాయిన్ చేసే పాయింట్ ఉందో సమ్ AB అనే పాయింట్ కి C అనే పాయింట్ డివైడ్ చేస్తుంది ఆ డివైడ్ చేసే పాయింట్ ఇక్కడ రేషియో పాయింట్ ఉందో సమ్ రేషియో ఎంత m1:m2 అప్లై చేస్తే m1:m2 రేషియోలో పాయింట్ డివైడ్ పాయింట్ ఇక్కడ m1x2 m2x1 divided by m1 m2 అలాగే m1y2 m2y1 divided by m1 m2 ఉంది ఆల్రెడీ రిటర్న్ చేస్తుంది కానీ ఇక్కడ ఏమంటారు x యాక్సిస్ అన్నారు మరి x యాక్సిస్ కి ఈక్వేషన్ ఏమవుతుంది y 0 మరి అదే y యాక్సిస్ కి ఏమవుతుంది x 0 అందువల్ల ఆ పాయింట్ ఏమవుతుంది x యాక్సిస్ మీద x ఉంటుంది y ఏమవుతుంది 0 అంటే అక్కడ y కోఆర్డినేట్ 0 మరి y కోఆర్డినేట్ ఏమవుతుంది డివైడ్ రాసే కదా మల్టిప్లై అంటే ఫైనల్ గా అవుతుంది కదా m1y2 m2y1 ఈజ్ ఈక్వల్ టు ఇది మల్టిప్లికేషన్ వాడి అవుతుంది 0 ఇది ప్లస్ వాడి రాసే కదా అవుతుంది ఫర్ m1y2 ఈజ్ ఈక్వల్ టు m2y1 ఇక్కడ ఏం చేస్తుంది మల్టిప్లై ఈ మల్టిప్లై ఎప్పుడు అవుతుంది ఫర్ m1/m2 ఈజ్ ఈక్వల్ టు ఇది మల్టిప్లై చేస్తే కదా అవుతుంది డివైడ్ చేస్తే -y1/y2 ఫైనల్ గా వచ్చే రేషియో -y1:y2 అంటే ఏంటి x యాక్సిస్ డివైడ్ చేసినప్పుడు y కోఆర్డినేట్ 0 కాబట్టి డెఫినెట్గా ఏం తీసుకోవాలి y కోఆర్డినేట్స్ రేషియోకి ఏం అప్లై చేస్తే మైనస్ అప్లై చేయాలి అందువల్ల ఏదైనా రేషియో వాల్యూ ఫైండ్ చేసినప్పుడు x యాక్సిస్ అయితే y వాడాలి y యాక్సిస్ అయితే ఏం వాడాలి x వాడాలి ఆపోజిట్ గా వాడాలి సింబల్స్ ఇక్కడ అందువల్ల x axis divide AB bar in the ratio అవుతుంది ఫార్ములా -y1:y2 చెప్పుకోవచ్చు ఫర్ -y1 వాల్యూ ఎంత కదా y1 వాల్యూ -3 y2 వాల్యూ ఎంత -6 చెప్పుకోవచ్చు మైనస్ ఎంత ప్లస్ ఇక్కడ కూడా మైనస్ ఉంది కాబట్టి సరే అవుతుంది -3:6 అయితే 3 1 టైం 3 అంటే ఇక్కడ 2 టైం ఫైనల్ గా వచ్చింది -1:2 మైనస్ ఎంత వచ్చింది 1:2 ఏంటిది డివైడ్ విత్ x యాక్సిస్ అన్నమాట ఫార్ములా అయితే -y1:y2 కాబట్టి ఫార్ములా ఏంటి అవుతుంది ఆన్సర్ -y1:y2 నెక్స్ట్ అన్నమా సెకండ్ పాయింట్ ఏముంది ఈసారి y యాక్సిస్ అన్న y యాక్సిస్ డివైడ్స్ AB bar in the ratio ఏంటిది -x1:x2 ఇందాకేమో x తీసుకున్నాం ఇక్కడ x తీసుకుంటే ఇక్కడ ఏమొచ్చింది y వచ్చింది ఈసారి ఇక్కడ y అంటే ఏమవుతుంది ఇక్కడ x కోఆర్డినేట్స్ వస్తాయి కాబట్టి ఏమవుతుంది ఫైనల్ గా -x1 అనేది ఇక్కడ 2:x2 అనేది ఇక్కడ 3 ఇదేంటి x యాక్సిస్ y యాక్సిస్ డివైడ్ చేసే రేషియో అలాగే లైన్ డివైడ్ చేసే రేషియో ఎంత -l/2 ఇది లైన్ డివైడ్ చేసేది ఇది యాక్సిస్ డివైడ్ చేసేది రెండింటి వేరియేషన్ ఉంది నెక్స్ట్ అన్నమా ఫోర్త్ సమ్ ఏంటంటే ఫిఫ్త్ చూడండి దీనికి ఎగ్జాంపుల్ ఫిఫ్త్ చూడండి సార్ ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్ కంప్లీట్ అయ్యాయి అయితే ఇంకా లాస్ట్ సమ్ మనకి ఇంపార్టెంట్ మోడల్ కానీ మనకి ఎక్కువ టచ్ అవ్వలేదు అది నెక్స్ట్ క్లాస్ చూద్దాం ఒకసారి ఇందులో సాల్వ్ ప్రాబ్లం చూడండి సార్ సాల్వ్ ప్రాబ్లం ఫస్ట్ చూడండి సార్ సాల్వ్ ప్రాబ్లం ఫస్ట్ ఏంటంటే ఫైండ్ ది వాల్యూ ఆఫ్ k if the lines
2x minus 3y plus k is equal to 0. Second line of 3x minus 4y minus 13 is equal to 0. And third line chunde 8x minus 11y minus 33 is equal to 0. Are congruent. Then also find the point of congruence. Also the point of congruence. అంటే వాడు ఏ మెథడ్ అయితే యూజ్ చేయమన్నా ఆ మెథడ్ యూజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అయితే దీనికి 2 మెథడ్స్ ఉన్నాయి. ఆల్సో ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంగ్రెన్స్ అన్నది అనుకోండి దాని మెథడ్ వేరే ఉంది. అయితే ఇక్కడ పాయింట్ కాంటాక్ట్ చేయాలి కాబట్టి ముందు పాయింట్ ఫైండ్ అవుట్ చేసి ఆ తర్వాత అప్లై చేద్దాం. ఇక్కడ చూడండి ఒకసారి గివెన్ లైన్స్ తీసుకుంటే ఏమవుతుందా గివెన్ లైన్స్ ఆర్ మనకి ఏమన్నా ఫస్ట్ లైన్ 2x minus 3y plus k is equal to 0. Second line 3x minus 4y minus 13 is equal to 0. Third line 8x minus 11y minus 33 is equal to 0. Therefore is equation 1, equation 2, equation 3. Therefore the point of congruence ఏమవుతుంది? Therefore point of congruence is equal to point of congruence is the point of intersection of of 2 and 3 అంటే ఏమంటే ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంగ్రెన్స్ అడిగారు మరి పాయింట్ ఆఫ్ కాంగ్రెన్స్ ఎలా వస్తుంది ది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ సెకండ్ ఈక్వేషన్ థర్డ్ ఈక్వేషన్ మరి సెకండ్ ఈక్వేషన్ థర్డ్ ఈక్వేషన్ అంటే x y కాన్స్టెంట్ మరి x y కాన్స్టెంట్ కదా సెకండ్ ఈక్వేషన్ చూడండి ఇక్కడ సెకండ్ ఈక్వేషన్ అంటే ఇక్కడ -4 ఉంది -4 అలాగే కాన్స్టెంట్ వాల్యూ ఎంత -13 నెక్స్ట్ x y ఎంత 3 మళ్ళీ y వాల్యూ ఎంత -4 థర్డ్ ఈక్వేషన్ చూడండి -11 నెక్స్ట్ -13 -33 నెక్స్ట్ ఎంత 8 మళ్ళీ -11 చూడండి ఇక్కడ x అంటే x తో స్టార్ట్ చేయకూడదు x అన్నప్పుడు కూడా x తో స్టార్ట్ చేయకూడదు ఇక్కడ x వాల్యూ కాకుండా ఇక్కడ x తో కాకుండా x తీయాలి y తో స్టార్ట్ చేయాలి y వాల్యూ ఇక్కడ -4 -13 -13 మళ్ళీ ఫస్ట్ వస్తే 3 మళ్ళీ -4 ఎక్కడైతే స్టార్ట్ చేసా అక్కడ ఎండ్ అవ్వాలి నెక్స్ట్ ఇక్కడ ఎంత -11 -33 8 -11 ఒకసారి చూడండి x డివైడెడ్ బై ఇక్కడ మల్టిప్లికేషన్ అప్ టు డౌన్ చేసినప్పుడు ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఎంత మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 433 ఎంత అవుతుంది 430 120 4 3 12 ఎంత అవుతుంది 132 ఇక్కడ ఆల్రెడీ ఫార్ములా మైనస్ ఉంది కానీ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ 11 13 జా 11 జా ఎంత 1 ఇక్కడ 11 3 జా 33 3 ఉంది 11 3 జా 33 3 ఎంత అవుతుంది ఇక్కడ చూసారా 11 3 జా 33 3 ఉంది 11 1 11 11 3 ఎంత అవుతుంది 1 4 ఎంత అవుతుంది 143 is equal to y divided by the minus into plus of minus 8 10 80 8 3 24 ఎంత వచ్చింది 104 వచ్చింది 104 మైనస్ ఇక్కడ ఆల్రెడీ ఫార్ములా మైనస్ ఉంది కదా ఇక్కడ మల్టిప్లికేషన్ చేయండి మైనస్ ఇంటూ ప్లస్ ఎంత మైనస్ మరి మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది ప్లస్ 333 ఎంత 99 333 ఎంత 99 నెక్స్ట్ టర్మ్ 1 by 3 11 33 33 minus 33 minus ఇక్కడ ఆల్రెడీ మల్టిప్లికేషన్ లో మైనస్ ఉంది మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ 4 8 ఎంత 32 4 8 ఎంత 32 ఒకసారి చూడండి మైనస్ ఏమవుతుంది x డివైడెడ్ బై సబ్ట్రాక్షన్ ఎంత 143 లో 22 క్యాన్సిల్ అవుతే 132 క్యాన్సిల్ అవుతే -11 నెక్స్ట్ y డివైడెడ్ బై ఇక్కడ సబ్ట్రాక్షన్ ఎంత అవుతుంది మైనస్ ప్లస్ లో సబ్ట్రాక్షన్ ఎంత -5 ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ సింబల్ ఏంటి స్టార్టింగ్ లో మైనస్ ఉంటుంది మైనస్ ప్లస్ కానీ సబ్ట్రాక్షన్ ఎంత -1 ఒకసారి ఈక్వల్ కండిషన్ అప్లై చేస్తే ఏమవుతుందో ఒకసారి ఇక్కడ x by -11 is equal to -1 ఇందులో 1 by 1 అంటే ఎంత 1 డినామినేటర్ 1 కాబట్టి 1 యూజ్ చేయాలి ఇది సింబల్ ఏంటి -1 నెక్స్ట్ అలాగే y by -5 is equal to -1 ఇక్కడ డివైడ్ చేస్తుంది డివైడ్ చేస్తే ఎంత మల్టిప్లికేషన్ అంటే x is equal to మైనస్ డివైడ్ ఎంత ప్లస్ అంటే 11 అంటే ఎంత అవుతుంది 11 అలాగే y is equal to మైనస్ డివైడ్ ఎంత ప్లస్ 5 అంటే ఎంత 5 therefore పాయింట్ ఆఫ్ కాంగ్రెన్స్ ఏమవుతుంది పాయింట్ ఆఫ్ కాంగ్రెన్స్ ఇది కూడా ఎంత 11 5 అయితే మరి పాయింట్ ఆఫ్ కాంగ్రెన్స్ చేసాం కానీ గివెన్ లైన్స్ ఏంటి గివెన్ లైన్స్ ఆర్ కాంగ్రెంట్ కాబట్టి గివెన్ దట్
given that 1, 2, 3 are of ఏంటవి are concurrent. are concurrent అంటే మీనింగ్ ఏంటి? టూ లైన్స్ సాల్వ్ చేసావు. టూ లైన్స్ సాల్వ్ చేసిన పాయింట్ ఏంటి? 11, 5. therefore 11, 5 lies on equation 1 lies on equation 1. ఇందులో కాన్కరెంట్ అనే కండిషన్ ఉంటే ఇక్కడ త్రీ ఈక్వేషన్స్ ఒకటే పాయింట్ ఉండాలి. ఇందులో ఫస్ట్ లైన్ పాస్ అయినా, సెకండ్ లైన్ పాస్ అయినా, థర్డ్ లైన్ పాస్ అయినా, ఇది ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, ఇది థర్డ్ లైన్ అంటే సేమ్ లైన్ కూడా పాస్ అవుతుంది. కాబట్టి ఈ టూ లైన్స్ ని సాల్వ్ చేస్తే పాయింట్ అవుతుంది. ఆ పాయింట్ కంపల్సరీ అవుతుంది లైస్ ఆన్ ఈక్వేషన్ 1. ఆ ఏదైతే పాయింట్ ఆఫ్ అంటే కాన్ఫరెన్స్ పాయింట్ వచ్చిందో ఆ పాయింట్ కంపల్సరీ అవుతుంది. ఈక్వేషన్ 1 ఏమవుతుంది? లైస్ అవుతుంది. కాబట్టి ఈ లైస్ అయితే చూడండి సార్, ఇక్కడ ఈక్వేషన్ 1 అంటే ఇక్కడ ఇది చూడండి సార్, 2 into x ఎంత 11 నెక్స్ట్ -3 into y ఎంత 5 ప్లస్ k is equal to 0. 2 11 అంటే 22, 3 5 ఎంత 15 ప్లస్ k is equal to 0. ఒకసారి చూడమ్మా, therefore k is equal to ఇక్కడ k వాల్యూ వస్తుందో ఇక్కడ 22 ఉంది. 22 ని 15 వేసాను. ఇందులో అక్కడ ఈ 11, 5 ని ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేశాను. 2 into x ఎంత 11 -3 into y ఎంత 5 ప్లస్ k అప్లై చేశాను. ఇక్కడ 2 11 ఎంత 22, 3 5 15 వచ్చింది. 22 ని 15 క్యాన్సిల్ అంటే 7 ప్లస్ k is equal to 0. therefore ఫైనల్లీ k ఎంత -7. అయితే ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ కాన్కరెన్స్ అడగకపోతే మనం వేరే మెథడ్ చేద్దాం, అది నెక్స్ట్ సమ్స్ వస్తాయి. ఇక్కడతో మనకి ఏమైందంటే ఈ రోజు అసలు ఈ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ 4 సమ్స్ అయ్యి సాల్వ్ ప్రాబ్లం ఫస్ట్ సమ్ అయింది. నెక్స్ట్ సెకండ్ సమ్ సెకండ్ క్లాస్ నెక్స్ట్ క్లాస్ డిస్కస్ చేద్దాం. టుడే క్లాస్ కంప్లీట్.